ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె రాజకీయ ఎంట్రీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ వారసురాలిగా ఆనం కైవల్యారెడ్డి రాబోతున్నారు. ఆత్మకూరు బరిలో మంత్రి ఆనం కైవల్యారెడ్డి నిలుస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. బద్వేలు టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి రితీష్ రెడ్డిని తప్పించింది అధిష్టానం. మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి మనవడు రితీష్ రెడ్డి, అలాగే రితీష్ రెడ్డి భార్య ఆనం కైవల్యారెడ్డి ఆత్మకూరు వైపు చూస్తున్నారని కూడా చెప్తున్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వయసు రీత్యా రాజకీయాల నుంచి తప్పుకుంటారనేటువంటి ప్రచారం జోరుగా జరుగుతోంది. బద్వేలుకు అత్యంత సమీపంలోనే ఆత్మకూరు నియోజకవర్గం ఉంది. ఆనం కుమార్తె కైవల్యారెడ్డిని ఆత్మకూరు నుంచి నిలబెడతారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఆనం వారసురాలుగా కైవల్యారెడ్డి ఏంటి, దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? అలాగే బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని కూడా ప్రస్తుతం టీడీపీలో ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడాలంటారు? మరి ఆత్మకూరు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇప్పటికే ఆత్మకూరు నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తన వారసురాలు ఆనం కైవల్యారెడ్డిని రంగంలోకి దించుతున్నారు అనే ప్రచారం జోరుగా ఊపందుకుంది. ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డికి వయసు భయపడ్డం, వచ్చే ఎన్నికల్లో ఆయన తన కుమార్తెను బరిలోకి దించడానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారంటూ ఒకవైపు ప్రచారం జరుగుతుంది. మరోపక్క ఇటీవల మధ్యలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఏవైతే ఆనం రామనారాయణ రెడ్డి అల్లుడు రితీష్ రెడ్డి సీఎం చంద్రబాబును కలవడం, చంద్రబాబు నాయుడు నేరుగా రితీష్ రెడ్డికి నీ భవిష్యత్తుకు నా భరోసా, నీ భవిష్యత్తు నేను చూసుకుంటానంటూ సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇవ్వడంతో ఇటు బిజివేముల వీరారెడ్డి కుటుంబం కూడా గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు. బిజివేముల వీరారెడ్డి మంత్రిగా పనిచేశారు. వీరారెడ్డి కుమార్తె విజయమ్మ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009 ఎన్నికలకు అది ఎస్సీ రిజర్వ్డ్ గా మారింది. గతంలో జనరల్ సీట్ గా ఉన్న బద్దెల్ నియోజకవర్గం తర్వాత రిజర్వ్ కేటగిరీకి మారడంతో అక్కడ బిజివేముల వీరారెడ్డి కుటుంబానికి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తెను రితీష్ రెడ్డి పెళ్లి చేసుకోవడం, ఇటు బద్వేలు ఆత్మకూరు రెండు నియోజకవర్గాల్లో కూడా అటు ఆనం కుటుంబానికి ఇటు బిజివేముల కుటుంబానికి బలం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆనం తన కుమార్తెను వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే రెండు నియోజకవర్గాలు పక్కన ఉన్నాయి. రెండు ఇటు కడప అటు నెల్లూరు జిల్లాల్లో రెండు కుటుంబాలు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత బద్వేల్లో బిజివేముల వీరారెడ్డి కుటుంబ రాజకీయ చరిత్ర ముగిసింది అని జోరుగా ప్రచారం. ఇలాంటి పరిస్థితుల్లోనే వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె ఆనం కైవల్యారెడ్డిని రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు ఆనం రామనారాయణ రెడ్డి జోరుగా ప్రచారం. ఇప్పటికే ఆయన వయసు భయపడటం, మరోపక్క క్రియాశీలకంగా రాబోయే రోజుల్లో యువతను బరిలోకి దింపాలని ఇప్పటికే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు లాంటి వారు భావించడంతో వచ్చే ఎన్నికల్లో ఆనం కైవల్యారెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారు అనే ఒక ప్రచారం ఊపందుకుంది. మురళి, రైట్, అంటే టీడీపీలో రితీష్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా ఒకంత చర్చ జరుగుతోంది. సరే, రెండు నియోజకవర్గాలు కొంచెం దగ్గరగా ఉండటానికి సంబంధించి పక్కన పెడితే రితీష్ రెడ్డి విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామానికి కైవల్యారెడ్డి విషయంలో ఇచ్చినటువంటి హామీకి సంబంధించి కావచ్చు ఒకంత అధిష్టానం బ్యాలెన్స్ చేసిందనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి అంశాన్ని ఎలా చూస్తారంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా ఆనం రామనారాయణ రెడ్డి తన కుమార్తెను బరిలోకి దింపడానికి గత ఎన్నికల్లో కూడా ఆయన ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికున్న టీడీపీ కూటమి ఆ ప్రయత్నాలను విరమించుకోమని నేరుగా సూచించిన పరిస్థితి. ప్రస్తుతం ఆనం సోదరుల కుమారులు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అటు నెల్లూరు సిటీతో పాటు ఇటు ఆత్మకూరు, ఉదయగిరి లాంటి నియోజకవర్గాల్లో ఆనం కుటుంబానికి గతం నుంచి బలం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే తన కుమార్తె రాజకీయ రంగ ప్రవేశానికి జిల్లాలో ఉన్న సీనియర్ నేతలు ఇప్పటికే అడ్డుకట్ట వేశారంటూ గతంలో ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఏదైతే టీడీపీ కూటమిగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మరోపక్క ఆత్మకూరు రాజకీయాల్లో ఆనం రామనారాయణ రెడ్డి పాత్ర, గతంలో ఆయన 2009లో కూడా ఆత్మకూరు నుంచి గెలిచారు. వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేసిన నేపథ్యం. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో
టీడీపీ నుంచి గెలవడం, మరోసారి ఆయనకు టీడీపీ నుంచి మంత్రి పదవి దక్కడం కూడా తెలిసిన విషయం. ఇక్కడ ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారసులను నిలపడం, మరోపక్క యువతకు ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం చంద్రబాబు, నారా లోకేష్ భావించడం, మరోపక్క ఇప్పటికే బద్వేల్లో తమ రాజకీయ అస్తిత్వం కోసం పోరాటం కొనసాగిస్తున్న విజయవేముల వీరారెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలి అనే కోణం, ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి కైవల్యారెడ్డిని బదిలీకి దింపే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ అధిష్టానం కూడా సుముఖత వ్యక్తం చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నితీష్ రెడ్డి భార్య కైవల్యారెడ్డి కాబట్టి అక్కడ 2009 తర్వాత వీరారెడ్డి కుటుంబానికి నియోజకవర్గంలో పోటీ చేసే పరిస్థితి లేకపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న జనరల్ సీట్ రిజర్వ్ సీట్ గా మారడం, గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోవడంతో చివరికి ఎట్టకేలకు విజయమ్మ కోడలుగా, అటు ఆనం రామనారెడ్డి కూతురుగా పేరు పొందిన ఆనం కైవల్యారెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి బరిలోకి దింపడానికి అటు ఆనం రామనారెడ్డి, ఇటు టీడీపీ అధిష్టానం కూడా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జోరుగా ఊపందుకుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద ఆనం కుమార్తె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనేటువంటి బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ వారసురాలుగా ఆనం కైవల్యారెడ్డి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆత్మకూరు బరిలో మంత్రి ఆనం కైవల్యారెడ్డి నిలుస్తారని కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. బద్వేలు టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి రితీష్ రెడ్డిని తప్పించింది అధిష్టానం. మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి మనవడు రితీష్ రెడ్డి భార్య ఆనం కైవల్యారెడ్డి ఆత్మకూరు వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వయసు రీత్యా రాజకీయాల నుంచి తప్పుకుంటారనే ప్రచార నేపథ్యంలో కైవల్యారెడ్డి రాజకీయ అరంగేట్రం జరగబోతోందని కూడా చెప్తున్నారు. బద్వేలు అత్యంత సమీపంలోనే ఆత్మకూరు నియోజకవర్గం అయితే ఉంది. ఆనం కుమార్తె కైవల్యారెడ్డిని ఆత్మకూరు నుంచి నిలబెడతారని కూడా జోరుగా ప్రచారం జరుగుతారు.